ఎందుకంటే ఆయన హనుమాన్ 2 అని వేరే హీరో దగ్గరికి వెళ్ళారు. తర్వాత అలా కాదని అది అలా ఉంచి మళ్ళీ వేరే హీరోతో పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోయి మళ్ళీ ఆగింది. అది కాదని మళ్ళీ ఇంకో సినిమా ఏదో అంటున్నారు, ప్రభాస్ గారితో సినిమా అంటున్నారు. బట్ ఈ ఈ సెటిల్ ఎక్కడ మీ పేరు ఎందుకు కనపట్టలేదు అన్నది, మీ ఇద్దరికి సెల్ఫ్ సక్సెస్ ఇచ్చిన మీ ఇద్దరికి కలిపిన సినిమా కదా. అసలు అలాంటి ఇద్దరు కలిపి మరొక జర్నీ ఎందుకు చేయలేదు? మేమిద్దరం క్లోజెస్ట్ ఫ్రెండ్స్. మీరు అతి త్వరలో ఒక అనౌన్స్మెంట్ వినొచ్చు, చూడొచ్చు. నాకేంటంటే అది కావాలి. ప్రశాంత్ గారికి ఒక అద్భుతమైన అవకాశం ఒకటి ఆయన చేతిలో ఉంది. నా ఫ్రెండ్గా కలిసి వచ్చిన వాళ్ళంగా తను ఆటోలో తిరిగే రోజుల నుంచి జామిరెడ్డి సీక్వెలేనా అది? అది ఏదో ఒకటి సార్. అది ఆటోలో తిరిగే రోజుల నుంచి ఇవాళ అంత పెద్ద స్థాయికి తను వెళ్ళటం, ఒక పెద్ద పాన్ ఇండియా సినిమా తీయబోవటం నాకు చాలా ఆనందం కలిగించే విషయం. అందులో మనం ఏం చేద్దాం అలాంటి ఆలోచనలు నాకేం లేవు. ఉన్నప్పుడు 100% కలిపి చేస్తాం. బట్ మా ఇద్దరి ఇంటెన్షన్ అయితే ఒకటే సార్, ఏదైనా చేస్తే అది వర్త్ఫుల్ అనిపిస్తే మా ఇద్దరికి అనిపిస్తే చేయాలి తప్పితే ఒకటి ఉంది కదా, ఒకటి వచ్చింది కదా కాంబినేషన్, దాని మీద ఏదో చేసుకోవచ్చు కదా, అలాంటి ఆ ఉద్దేశం అసలు లేదు సార్ ఇప్పుడు.